audio jungle. ఆదాయం రావాలని దానికి ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ మీరు ఒకసారి చూస్తే ఆరోగ్య విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. దగ్గర 13-14 ఏజెన్సీలు పెట్టాం. దానికి నాలెడ్జ్ పార్ట్నర్స్ తీసుకొచ్చాం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తీసుకొచ్చి బెస్ట్ క్వాలిటీ ఇన్ ది వరల్డ్ ఏవి ఉన్నాయి ఎక్విప్మెంట్ కానీ బెస్ట్ మెథడాలజీ కానీ బెస్ట్ ప్రాక్టీస్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనం వాడే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ వస్తే మంచి ఫలితాలు వస్తాయి. అమరావతి రీజియన్లో 14 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనన్ని మెడికల్ కాలేజీలు కానీ అన్ని హాస్పిటల్స్ ఇక్కడ వస్తాయి. ఇది ఒక హెల్త్ హబ్గా తయారవుతుంది. అది దాంట్లో సందేహం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గణనీయంగా ఎక్స్పెండిచర్ తగ్గించాం. ఆరోగ్య ఖర్చు ప్రతి ఒక్కరికి తగ్గించాం. ఒకప్పుడు డయాలసిస్ అంటే పట్టించుకునేవాళ్ళు కాదు. ఫ్రీ డయాలసిస్ చేశాం. డయాలసిస్ పేషెంట్స్ కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకో పక్క ఏదైతే టెస్టింగ్ అంతా ఫ్రీగా చేస్తున్నాం, మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నాం. అదే మరిగా అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా హెల్త్ విషయంలో ముందుకు పోతున్నాం. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన గవర్నమెంట్తో ఒక MOU చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలని. అదే మరి మెడ్టెక్ పార్క్ కూడా తీసుకొచ్చాం. ప్రపంచంలో తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా విశాఖపట్నం కేంద్రంగా మన దగ్గర తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఎడ్యుకేషన్ హబ్గా ముందుకు పోతున్నాం. ఈరోజు మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ లేవు. అట్లని చెప్పి నేను వదిలిపెట్టలేదు. అమరావతిలో SRM వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది. అదే మరిగా దుబాయ్ బేస్డ్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇంకో పక్క లండన్ బేస్డ్ వచ్చే వరిస్తుంది. ఇవన్నీ చేస్తూనే ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మనం ముందుకు పోతున్నాం. విశాఖపట్నం, తిరుపతి, శ్రీ సిటీ, అమరావతి కేంద్రంగా అనేక విధాలుగా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి వస్తున్నాయి. అందుకే ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు కూడా తీసుకొచ్చాం. వర్చువల్ క్లాస్ రూములు పెట్టాం. 6,000 క్లాస్ రూములకి అన్ని హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కన్నిటికీ ఈ క్లాస్ రూములు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. బయోమెట్రిక్స్ పెట్టాం. నాణ్యమైన విద్య ఇవ్వాలని చెప్పి మనం ఆలోచించి ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన దిశ ఈ గ్రామీణ అభివృద్ధి కింద ఈరోజు చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే మౌలిక సదుపాయాలు ఒకప్పుడు ఒక స్కూల్ బిల్డింగ్ కావాలంటే చాలా అవసరపడేవారు. ఇంకా భవిష్యత్తులో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉండాలి, పంచాయతీ బిల్డింగ్ ఉండాలి, సిమెంట్ రోడ్లు ఉండాలి, అదే మరి అంగన్వాడీ ఉండాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే శ్మశానం కానీ ప్లే గ్రౌండ్ కానీ గ్రామంలో ఉండవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తున్నాం. స్ట్రీట్ లైట్స్ అంతా అక్టోబర్కి పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకో పక్కన ODF కింద 100% నెక్స్ట్ మంత్ 15th వెళ్తాం. ఆ తర్వాత ODF ప్లస్కి వెళ్తాం. దక్షిణ భారతదేశంలో కాదు, చాలా రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రం ఉంది. నిధుల కొరత కాదు, మనసు ఉంది, దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలతో కలిసి ఇవి సాధిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సిమెంట్ రోడ్లు 17,000-18,000 కిలోమీటర్లు వేసాం. మళ్ళీ బీజేపీ నాయకులు మాట్లాడతారు, మేము సిమెంట్ రోడ్లు వేసిన మా డబ్బులని. మీ డబ్బులు మా డబ్బులు కాదు, అంతా డబ్బులు ప్రజలు కట్టే ట్యాక్స్లే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మీరు ఇక్కడ డబ్బులు కడితే ఢిల్లీ కడతాయి. ఢిల్లీ నుంచి మళ్ళా 42% మనకిచ్చి 58% వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ పన్నులు వస్తున్నాయి, కానీ డబ్బులంతా ఖర్చు పెట్టేది ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశ ఇవి చేస్తూనే నేను టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. ఈరోజు టెక్నాలజీని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగిస్తున్నాం అంటే రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చాం. ప్రజలే ముందు ఏదైతే ఒక కాల్ సెంటర్ని తీసుకొచ్చాం, 1100 తీసుకొచ్చాం. సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి సమర్థవంతంగా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన పవర్ విషయంలో కూడా మీరు చూస్తే అందరికీ విద్యుత్ శక్తి, అది కూడా మా మిత్రులు మేమే క్లెయిమ్ చేసుకుంటారు, మేమే చేసామని. మీరు మీ అన్ని రాష్ట్రాల్లో మీరు చేసిన తర్వాత అప్పుడు వచ్చి నాకు చెప్తే నేను వింటాను. కానీ ఫస్ట్ స్టేట్ ముందుగా అసెస్ చేసి ఏ విధంగా చేయాలో చేసి భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉండడానికి సోలార్ విండ్ పాలసీ తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చిన తర్వాత
కేంద్రంలో ఉండే పీయూష్ గోయల్ గారు దాన్ని ఫాలో అయ్యారు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా, 98లో 99లో తీసుకొచ్చా. అప్పుడు ఎవరికి ఆలోచన రాలేదు, అలాంటప్పుడే తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా నిన్న మొన్న నేను అనౌన్స్ చేశాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచం, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచే సమస్య లేదని మొట్టమొదటిసారిగా భారతదేశంలో అనౌన్స్ చేసింది నేనే అనౌన్స్ చేశా. ఎనర్జీ సేవింగ్కి వెళ్ళాం. ఉదు సైక్లోన్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని బ్రహ్మాండంగా మనం ముందుకు చేసి ఆ తర్వాత దేశం అంతా కూడా ఈరోజు ఎనర్జీ సేవింగ్ బల్బ్స్కి వెళ్లే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా దేశ రాజధాని నేను విషయం చెప్పాను, అన్ని టౌన్స్ కూడా ఇదే మరిగా అభివృద్ధి చేస్తున్నాం. ఒక హైదరాబాదే కాదు, ఒక అమరావతి కాదు, భవిష్యత్తులో 110 మున్సిపాలిటీల్ని నీటి సరఫరా కానీ, మురుగునీరు కానీ, వరద నీరు కానీ, రహదారులు కానీ, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కానీ, పార్కులు కానీ, హరిత ప్రదేశాలు కానీ, ఇలాంటి అన్నిటి కోసం ఒక 10,742 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని మున్సిపాలిటీని ఆధునీకరణ కోసం ముందుకు పోతున్నాం. ఇది ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే స్మార్ట్ సిటీస్లో మనమే ముందున్నాం. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శం అవుతుంది. మీరు ఒక విశాఖపట్నానికి వెళ్ళినా, ఒక తిరుపతికి వెళ్ళినా, ఒక విజయవాడకు వచ్చినా ఇది మీకు కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ పార్క్స్, అదే మరి ఇన్లాండ్ వాటర్వేస్, రోడ్స్, భవనాలు ఇవన్నిటి కూడా ముందుకు పోతున్నాం. అన్ని పీపీ మోడల్లో ముందుకు పోతున్నాం. అదే మరిగా నిన్న మొన్న నేను చూస్తే రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున వేయించామని మా మిత్రులు మళ్ళా చెప్తున్నారు. సంతోషం. రోడ్లు ట్రాఫిక్ని బట్టి వస్తాయి, అవి కూడా పీపీపీ రోడ్లు. 1,00,000 కోట్లు పెట్టినా, 2,00,000 కోట్లు పెట్టినా మళ్ళా ఎవరైతే ఆ రోడ్డు మీద ఎక్కుతారో వాళ్ళ జోబి నుంచి కడతారు తప్ప ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కట్టేది కాదు. ఆ విషయం ఆ రోజే గడ్కరీ గారు చెప్పాను. నువ్వు ఇస్తున్నావు గడ్కరీ గారు, నేను అడుగుతున్నాను, మీరు కూడా ఇస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నేనే చేసుకోగలుగుతాను కూడా చెప్పాను. కాబట్టి దాంట్లో తప్పు లేదు. డెవలప్మెంట్లో నేషనల్ హైవేస్లో పీపీపీ మోడల్, హైబ్రిడ్ మోడల్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మనకు డబ్బులు వస్తుంది తప్ప మనం చేసే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇప్పటి వరకు మీరు ఒకసారి చూస్తే 2,680 ఎంఓయూలు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 18 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. 42 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా రాలేదని, కొంతమంది మాట్లాడుతున్నారు మీకు ఇండస్ట్రీస్ వస్తే ఎందుకు స్పెషల్ స్టేటస్ అని. ఆ స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ వచ్చేది. ఏదైతే బ్యాక్వర్డ్లో ఉన్నామో ఇమ్మీడియట్గా అవన్నీ కరెక్ట్ అయ్యి మనం ముందుకు పోయేవాళ్ళం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్పెషల్ స్టేటస్ మనం అడిగింది కాదు, ఇది మన హక్కు. ఆ రోజు కావాలని రాష్ట్రాన్ని విభజన చేశారు కాబట్టి ఇది తప్పకుండా ఇచ్చి తీరాలని మనం డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. అందులో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో అధ్యక్ష ఇంతవరకు ప్రొడక్షన్కి వెళ్ళినటి 531, 1,30,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 2,64,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్కన అడ్వాన్స్ స్టేజ్లో ఉండేటివి 1,043 ఉన్నాయి. 5,70,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు కలుపుకుంటే దేశ దగ్గర 14 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా ఇంకొక 3 లక్షల మందికి 13 లక్షలు వస్తాయి. 3 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలో కూడా వచ్చాయి. ఈ ప్రభుత్వ ఉద్దేశం కనీసం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 2019 కంతా పూర్తి చేయాలని, కనీసం 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష టూరిజం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దీనివల్ల టూరిజం వల్ల ఎక్కువ మనకు ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది, హ్యాపీనెస్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మనం అంతా కూడా వ్యవస్థలో ఎక్కడికక్కడ బెంచ్ మార్కింగ్ అంతా పెద్ద ఎత్తున మనం ఇంటర్నేషనల్ బెంచ్ మార్కింగ్ అంతా పెట్టుకుంటున్నాం. ఇదే సమయంలో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, జూన్ నెలలో 200 అన్నా క్యాంటీన్లు
రోజుకు 1,00,000 మందికి భోజనం పెట్టే వస్తు ఏర్పాటు, 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానీ, 5 రూపాయలకు లంచ్ కానీ, 5 రూపాయలకు డిన్నర్ కానీ నాణ్యమైనటువంటి ఐటమ్స్తో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేని ఉన్నాయి కానీ అవన్నీ తీసుకొని దాన్నంతా ఇంప్రూవ్ చేసి ఇంకా మెరుగ్గా చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ శాంతి భద్రతలు, ఇది చాలా ముఖ్యం. దీనికి కూడా ఎప్పటికప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అనేక అవార్డు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ వచ్చాం. రాబోయే రోజుల్లో ఎప్పటికీ ఫస్ట్ రావాలని చెప్పి అనుకుంటున్నాం. హ్యాపీనెస్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా చూస్తే ఏవైతే ఈరోజు రియల్ టైం పరిపాలన ద్వారా జీవీఏ కానీ, కేఐపి కానీ, సమాజ వికాసం, కుటుంబ వికాసం, ఇంకొక పక్కన ఏవైతే ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రియల్ టైం మానిటర్ చేస్తున్నాం. అధ్యక్ష, చాలా అవార్డ్స్ వచ్చాయి, ఒక 38 దాకా అవార్డ్స్ వచ్చాయి. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్దేశం ఒకటే అధ్యక్ష, మనం కష్టపడదాం. నేను ఈరోజు చెప్పడం కదా, ఎప్పటి నుంచో చెప్తున్నా. అదే సమయంలో బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన ప్రొవిజన్స్ కానీ, ఇంకొక పక్కన ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు నెరవేర్చాలి. అదే మన హక్కు. ఆ హక్కు వాళ్ళు నెరవేర్చినప్పుడు మనం కూడా ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తాం. అట్లా కాకుండా ఎంత సమయం మాట్లాడినా అవి మాత్రం ఇవ్వం, లేకుంటే మీరు అభివృద్ధి అవుతున్నారు మేమెందుకు ఇవ్వాలి అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దిశ అభివృద్ధి అవుతున్నాం, ఇది ప్రజల కష్టార్జితం, ప్రజల సహకారం, మన నిరంతర శ్రమ. కానీ ఈరోజు కూడా 35,000 రూపాయలు దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకానున్నాం. వాళ్ళకంటే మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు మన తెలివితేటల్లో. అట్లని చెప్పి మనకు రావాల్సిన న్యాయమైన హక్కులు కానీ, న్యాయమైనటువంటి విషయాల్లో మనకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు దిశ. నేను అందుకనే చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరూ కోరేది ఈ సభ ద్వారా, ఎట్టి పరిస్థితిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, హేతుబద్ధత లేని విభజన చేసింది. ఆ అన్యాయానికి, అవమానానికి ప్రజలు చాలా వరకు భావోద్వేగాలకు గురి అయ్యారు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎందుకు మాకు అన్యాయం జరిగిందని అట్టుడికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మేము కూడా భాగస్వాములయ్యాం. మేము భాగస్వాములయ్యామంటే ఈ సమస్య పరిష్కారం చేయాలి, మనకు అండగా ఉంటారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది, ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి మీరు న్యాయం చేస్తారని ఆ రోజు మేము ఇంత మునుపు కూడా చేరాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, పనుల కోసమో పైరుల కోసమో ఎప్పుడు ప్రయాస పడలేదు, పదవుల కోసం ఎప్పుడు తాపత్రయపడలేదు. ఆ రోజు ఈ రోజు మేము ఆలోచించింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాం. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో అన్డ్యూగా నేను పనులు అడగలేదు, లేకుంటే అంతా డబ్బులు నాకేమని కూడా అడగలేదు. ఆ రోజు కష్టపడ్డాం. ఆనాటి ప్రధానమంత్రి నేను కూడా కొన్ని విషయాలు చెప్తే ఓపెన్ స్కై పాలసీ ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చాం. ఎమిరేట్స్ ఫ్లైట్స్ హైదరాబాద్కి వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ద్రోహదం చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత బెంగళూరు వచ్చింది, ఢిల్లీ వచ్చింది, ముంబై వచ్చింది. ఈ రోడ్స్ అన్ని కూడా మామూలుగా నేషనల్ హైవేస్ గవర్నమెంట్ వేస్తా ఉంటే మలేషియాలో చూసిన తర్వాత 2 లేన్ 4 లేన్ రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ విషయం వారికి చెప్తే ఫస్ట్ రోడ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఫస్ట్ బిట్ నేషనల్ హైవేలో ప్రైవేట్ సెక్టర్లో డెవలప్ చేసింది. నెల్లూరు బిట్ మలేషియన్ కంపెనీస్ చేశాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అటు చెన్నై ఫస్ట్ తయారు చేశారు, అది వచ్చే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ ప్రాజెక్ట్ దిశ పవర్ ప్రాజెక్టు జీవీకే వచ్చింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడు కూడా మనం వినూత్నంగా ముందుకు పోతున్నాం, ప్రోగ్రెసివ్గా ఆలోచించాం. కానీ ఈరోజు ఆలోచించే దిశ ఏదైతే ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి రాకూడదు. నేను అడుగుతున్నా, నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట ఏంటో దిశ, సెంటిమెంట్కు డబ్బులు రావు అని అన్నాడు. సెంటిమెంట్ కోసమే తెలంగాణ ఇచ్చారు, ఆ విషయం మీరు మర్చిపోవడానికి వీలు లేదు.
60 సంవత్సరాలు కష్టపడిన మనకి కాదు మీరు వెళ్ళాలని చెప్పి పంపించి నేను డెవలప్ చేశాను. ఇప్పుడు కూడా నేను చాలా మంది అంటూ ఉంటారు నాతో, నువ్వు హైదరాబాద్ ఇంత బాగా డెవలప్ చేశావు, నీకు బాధ లేదంటే నాకు ఏం బాధ లేదండి. తెలుగు వారి కోసం చేశాను, నేను కష్టపడ్డాను, అది కూడా తెలుగు జాతికి ఉంది. దానికంటే మిన్నగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతం యొక్క రుణం తెచ్చుకుంటానని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు విభజన చేసినప్పుడు అధ్యక్ష సెంటిమెంట్తో విభజన చేసినప్పుడు, ఇప్పుడు సెంటిమెంట్స్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా నేను అడుగుతున్నా. ఈరోజు మనం ఒకసారి చూసే అధ్యక్ష, నేనేమడుగుతున్నాను, విభజన బిల్లుని ఇచ్చిన హామీల్ని ఒకసారి సమీక్ష చేయండి, దేశానికి చెప్పండి, మేము ఇది చేశాం, ఇది చేస్తాం, ఈ కాల పరిమితిలో చేస్తాం చెప్పండి. మీరు అది చెప్పకుండా మీరు ఏమంటున్నారు, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఒకటి అడిగితే మీరు రోడ్లు మాట్లాడతారు, నేను 18 పాయింట్లు మాట్లాడితే కరెంటు విషయం మీరు మాట్లాడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కరెంటు విషయం అందరికీ వచ్చింది, మనకు వచ్చింది. తెలంగాణకు కూడా కరెంటు చాలా షార్టేజ్ ఉంటే ఇప్పుడు సర్ప్లస్ వచ్చారు. కాబట్టి అవి విషయాలు కాదు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే అధ్యక్ష, విభజన చట్టంలో పెట్టిన బుందేల్ఖండ్ లాంటి వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం ఎంత ఉందని చూసుకుంటే ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయలు ఇచ్చారు. మన దగ్గర ఈ మొత్తం చూసుకుంటే ఒక 10,000 కోట్లు ఇవ్వాలి. మొత్తం 10,000 కోట్లు ఆ రేషియోలో చూసుకుంటే మనకి ఇచ్చింది దగ్గర ఇప్పటికి 1,050 కోట్లు ఇచ్చారు. నేను ఆ స్పిరిట్ని ఆలోచించమంటున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్తో ఎట్లా పోలుస్తారండి, యూపీతో ఎట్లా పోలుస్తారండి? వాళ్ళకి రిసోర్స్ ఉండొచ్చు, వాళ్ళు డెవలప్ చేసుకోలేకపోవచ్చు. కానీ విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. విభజన జరిగిన తర్వాత మా ఆదాయం పోయింది ఆంధ్రప్రదేశ్లో. మనం కష్టపడితే సంపద సృష్టించింది హైదరాబాద్ సృష్టిస్తే, లేదు విభజన చేస్తాం మీరు వెళ్ళమంటే బలవంతంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చట్టంలో మీరు కొన్ని పెట్టి బిల్లు పాస్ చేసి కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్ని మీరు నెరవేర్చకుండా మళ్ళా ఎదురుదాడి ఇంకోటేస్తే ఏం చేయమని అడుగుతున్నా. కొంతమంది ఢిల్లీలో మీడియా కూడా అడుగుతున్నారు, నేను ఏదో ఎక్కువ అడుగుతున్నాను. నేను ఎక్కువ అడగడం లేదు, నేను అడిగేదంతా కూడా రీజనబుల్గా అడుగుతున్నాను. మీరు చెప్పండి, ఇవి మేము హామీలు ఇచ్చారు ఆ రోజు పార్లమెంట్లో, ఇది విభజన చట్టంలో ఉన్నాయి, ఈ 18 ఐటమ్స్లో ఇవి చేశామనే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను. మీరు అవి చేయండి చాలు. ఆ తర్వాత ఏ విధంగా కష్టపడాలో కష్టపడుకుంటాం. నేను అందుకనే ఒక మాట చెప్పాను అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు ఇచ్చింది ఆత్మ గౌరవం ఇచ్చారు అధ్యక్ష తెలుగు జాతికి. నేను ఇచ్చింది ఆత్మవిశ్వాసం ఇచ్చాను. ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే మన కష్టాన్ని ఎవరు తీసేలేరు అధ్యక్ష. నిన్న కూడా చెప్తాను, ఆందోళన పేరుతో ఒక పక్క వెళ్ళిపోయి మళ్ళీ డెవలప్మెంట్ ఆపేయకూడదని ఈరోజు అసెంబ్లీ కౌన్సిల్ ఉన్నా, నేను ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నా, నీరు ప్రగతి 8 నుంచి 9 గంటలకు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నేను ఇలాంటి కష్టాల్లో ఇంకా పబ్లిక్ని ఎక్కువగా రౌజ్ చేసి ఆఫీసర్లు కూడా చెప్పి, లేదు మనం ఇంకా ముందుకు పోవాలి, కష్టపడాలి, మనం ముందుకు పోతే తప్ప సాధ్యం కాదని చెప్పి చాలా వరకు క్లియర్గా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, మొన్న కూడా మీరు చూస్తే గోవిందరావు అని మెంబర్ 14th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష, ఈరోజు హిందూ ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష. 14th ఫైనాన్స్ కమిషన్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దని ఎక్కడా చెప్పలేదని క్లియర్గా ఆయన ఆర్టికల్ రాసే పరిస్థితి వచ్చాడు. నేను అడిగేది ఏంటంటే, మీరు ఏది కూడా ఇస్తానని ఆ రోజు ఇచ్చుంటే ఇంత కాంట్రవర్సీ కూడా వచ్చేది కాదు. వచ్చిన స్ట్రైట్ అవే ఇవన్నీ చెప్పారు ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చాం అని ఒక్క మాట మీరు చెప్పుంటే ఈ పరిస్థితి రాదు కదా అధ్యక్ష. మీరేం చేశారు, కావాలని పోస్ట్పోన్ చేయడం, సాకులు ఎత్తుక్కోవడం, అక్కడి నుంచి లేనిపోని విమర్శలు చేయడం, నేనేదో కావాలని అడుగుతానని చెప్పడం, నేనేదో ఒప్పుకుందానని చెప్పడం, ఇవన్నీ కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను కూడా ఒక సీనియర్ నాయకుడిగా అధ్యక్ష, ఈ దేశంలో మీరు చూస్తే ఇంతవరకు ఉండే నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడిని అధ్యక్ష. నాకు కూడా ఒక ఉందాతనం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక గౌరవం ఉంది. ఎకనామిక్ రిఫార్మ్స్ అమలు చేయడం నేనే అమలు చేశా ఈ దేశంలో. టెక్నాలజీ నేనే అడాప్ట్ చేసుకున్నా. అందరికంటే ఎక్కువ సమయం, అందరికంటే ముందు ముఖ్యమంత్రిగా నేనే
ఉన్న నా తర్వాతనే వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులుగా వచ్చారు అధ్యక్ష. కానీ ఈరోజు నేను అడిగేది ఏంటంటే ఇది మన బాధ్యత అవునా కాదా? ఒక రాష్ట్రంలో సెంటిమెంట్ ఉన్నప్పుడు, ఒక రాష్ట్రంలో ఒక సమస్య ఉన్నప్పుడు, ఆ రోజు జరిగిన విధానం తప్పని అందరం ఖండించినప్పుడు తిరిగి అదే విధానాన్ని మీరు కొనసాగిస్తే ఏమనుకో గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ రోజు నాకైతే అనిపిస్తున్న దిశ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి రాలా, కౌన్సిల్కి వచ్చినట్లేరు, అసెంబ్లీకి వచ్చినట్లేరు. వాళ్ళు హ్యాపీగా రోడ్ల మీద తిరుక్కుంటున్నారు. ఇక్కడ అడిగితే ఇది కాబట్టి రేపు కూడా పార్లమెంట్ రాజీనామాలు చేసి వచ్చేస్తా ఉంటారు. అది ఎట్లా అవుతుందో దేశ సమస్యలపైన పోరాడమని పంపించారు తప్ప మనల్ని ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోమని ఎక్కడ చెప్పలేదు దేశ. ఆ రోజు ఇదే మరి చేశారు. ఆ రోజు బెయిల్ కోసం కక్కుర్తిపడి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముసుగులో పోరాటాలు చేశారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా నిన్న మొన్న మాట్లాడుతున్నారు మోడీ గారి పైన నమ్మకం ఉందని. మేము కూడా ఆ నమ్మకమే పెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని మోడీ గారు నిజం చేసే పరిస్థితులు లేరు కాబట్టి గట్టిగా అడిగే పరిస్థితికి వచ్చాం. ఆయన ఏం చెప్పాడు తిరుపతిలో? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, విభజన చేసి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ఆపరేషన్ చేసి బిడ్డను బతికి తల్లిని చంపేశారన్నాడు. మేమేమి అడుగుతున్నాం ఆయన్ని? తల్లిని కాపాడమని కోరుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపేశారని మీరే చెప్పారు కాబట్టి ఆ తల్లిని కాపాడే బాధ్యత మీరు తీసుకుంటారని మీతో వచ్చాం. ఆ తల్లిని కాపాడమని ప్రధానమంత్రిని కోరుతున్నానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ఈ సభ ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ఈ రాష్ట్రం శాశ్వతం, రాజకీయ పార్టీలు కాదు. ప్రజల అభిమానం ఉంటే మనం అందరం ఉంటాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు ఒకవేళ నాకెవ్వరు హైకమాండ్ లేదు. నా హైకమాండ్ 5 కోట్ల ప్రజానీకం. ఈ ప్రజలు ఏమి చెప్పితే అది చేయడం తప్ప వేరే ఆలోచన మార్గం నాకు లేదు. మీకు హైకమాండ్ ఆల్ ఇండియా పార్టీలకు ఉన్నాయి. మీరు వెళ్ళండి, మీ వాళ్ళని కన్విన్స్ చేయండి. మీరు నన్ను తిడితే వచ్చే లాభమే లేదు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. మీరు తిట్టినా తిట్టకపోయినా నా పని నేను చేస్తా. నేను ఎక్కడా వదిలిపెట్టను. మీరు ఎన్ని మాట్లాడినా కూడా నేను దీనికోసం ఎక్కడ రాజీ పడను. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం హక్కు కింద ఇవ్వాలి, మాట నిలబెట్టుకోవాలి, చట్టాన్ని గౌరవించాలి. ఆ రోజు రాజ్యసభలో చెప్పిన హామీల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటూనే దీనికోసం పోరాడుతూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విజన్ ఇచ్చాను. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంటుంది. 2029లో భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే హ్యాపీనెస్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది. 2050లో అత్యున్నతమైన స్థానంలో ఈ రాష్ట్రం ఉంటుంది. దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ సభ ద్వారా మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, ఏమాత్రం కూడా ఒక జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు. ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు కూడా అధ్యక్ష ఆ స్టేటో, ఆ ప్రాంతమో, ఆ జిల్లానో ఆలోచనలు ఉంటాయి. జాతీయ పార్టీలు జాతి ప్రయోజనాలు ఆలోచించాలి. ఏ రాష్ట్రంలో కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. మీరు ఆ యాంగిల్లో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ తప్పు చేశారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తామని బీజేపీ చేస్తే భవిష్యత్తులో అది మంచిది కాదు, దేశానికే మంచిది కాదు. నేను గట్టిగా చెప్తే కొంతమంది నా పైన విరుచుపడతారు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను దిశ, కాంగ్రెస్ పార్టీ విభజన చేసిన రోజు కూడా నేను చెప్పింది మీ వల్ల ఈ దేశానికి చాలా నష్టం వచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇది మంచిది కాదని ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూడా నేను ఇక్కడుండే మెంబర్స్ అందరినీ కోరేది, ప్రజానీకాన్ని కోరేది, మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడదాం, సాధించుకుందాం. అందులో రాజీ లేదు. ప్రత్యేక హోదాతో సహా మనకు పెట్టిన విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కానీ ప్రొవిజన్స్ కానీ పార్లమెంట్లో చెప్పిన విషయాల కోసం పోరాడదాం. సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు.
అదే సమయంలో ఇంకా కష్టపడి పనిచేద్దాం. నేను ఆ మాట చెప్పాను, జపాన్ వారిగా పనిచేద్దాం. రెండవ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా శ్మశానంగా మారిపోయినటువంటి జపాన్ రికవర్ అయ్యారు. ఎక్కడన్నా ఆందోళన చేయాలని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఇంకా 3-4 గంటలు ఎక్కువ పనిచేస్తారు. అదే పనిచేద్దాం. ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు మనకు చేసిన అన్యాయానికి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు బాధపడే విధంగా మనం కష్టపడి పనిచేసి అందరికంటే ముందుందని చెప్పాను. ఈరోజు కూడా అందులో అనుమానం లేదు. కానీ నేను ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కోరేది, ఇంకా ఎన్డీఏలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం, గవర్నమెంట్లో లేంగానే ఉన్నాం. అందుకనే కోరుతున్నా, తక్షణమే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి. హామీలు ఏవైతున్నాయో నిలబెట్టుకోవాలి. విభజన చట్టంలో ఉండే ప్రతి ఒక్క దాన్ని మనకిచ్చి ఇవన్నీ కూడా సమీక్ష చేసి మన ప్రజల్ని కన్విన్స్ చేయాలి. మన ప్రజల మనోభావాలు గౌరవించమని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.